ఈరోజు మనం ఈ వీడియోలో పాతకాల పద్ధతిలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసినటువంటి ఫిష్ కర్రీని ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా నేను 1 కేజీ చేపలు తీసుకొని వాష్ చేసుకున్నాను. పసుపు, లెమన్, సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసుకోవాలండి. ఈ కర్రీ 3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుంది. కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఒకసారి మీరు ట్రై చేయండి. ఇకపోతే రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఈ 1 కేజీ చేపల్ని వాష్ చేసుకుని ఉంచుకున్నాం కదా, 4 పీసెస్ తీస్తున్నానులేండి, ఫ్రై చేద్దామని. మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్కి మీ టేస్ట్కి తగినట్లుగా సాల్ట్, మిర్చి పౌడర్ వేయండి. అదేవిధంగా చిటికెడు పసుపు, 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని మినిమం 12 మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఒక 6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 3 ఆనియన్ పీసెస్, 4 గ్రీన్ చిల్లీస్, 2 కరివేపాకు రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు వేసి ఫ్రై అయ్యాక ఫిష్ పీసెస్ వేసి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని 5 మినిట్స్ ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత ముందుగానే బిగ్ లెమన్ సైజ్ అంత చింతపండు, కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి, వాటర్లో సోక్ చేసి ఉంచాను. ఈ ఫిష్ పీసెస్లో ఈ సోక్ చేసినటువంటి ఈ టామరిన్ జ్యూస్ని వేసి ఇలా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని, ఇవి 2 చెక్క లవంగాలు అయితే సరిపోతుందండి. గరం మసాలాకి హోల్ గరం మసాలా దినుసులు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర, 2 చెక్కలు లవంగాలు పౌడర్ ప్రిపేర్ చేసాం కదా, ఆ పౌడర్ కూడా వేసి ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు కలిపి పేస్ట్ చేసి, ఈ పేస్ట్ని ఇలా లాస్ట్లో వేయాలండి. పాతకాలంలో ఇలానే వేసేవాళ్ళు లాస్ట్లో కొంచెం. దీంతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మంచిగా ఇలా పాత్రని ఇలా మిక్స్ చేసుకొని, గరిటె పెట్టొద్దండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు రెమ్మలు వేయాలి. కొత్తిమీర మీ ఆప్షనల్, వేయకపోయినా పర్వాలేదు. ఈ చింతపండు జ్యూస్ అంతా మంచిగా ఈ ఫిష్ పీసెస్ మంచిగా అబ్జర్వ్ చేసుకొని కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 3 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. పాతకాల పద్ధతిలో ఇలానే ప్రిపేర్ చేసేవాళ్ళు. మీరు కూడా తప్పకుండా